నీకు తెలుసా, నేను చాలా అలసిపోయాను ఇవాళ. దీపావళి సెలవులంట, సగం స్టాఫ్ సెలవుల్లో వెళ్ళిపోయారు. మొత్తం పనంతా నా నెత్తిన పడింది. ఇంకొక 10-12 రోజులు ఇలాగే ఉంటుంది. అలాగా? ఏమండి, కార్తీక దీపం పండగకి మీరు నాకు ఏమిస్తారు? కార్తీక దీపం గురించి ప్రభా నేను ఇంకేం అనుకోలేదు. నేను భోంచేనా? మీరు అస్సలు అనుకోకండి, నేను అనుకోవడం అయిపోయిందిగా. మీరు నాకు ఈ ఏడాది ఒక మంచి డైమండ్ నెక్లెస్ కొని పెడుతున్నారు. ప్రభా, డైమండ్ నెక్లెసా? అవును, మీకొకటి చెప్పనా? నా ఫ్రెండ్స్ భర్తలు వాళ్ళకి డిజైనర్ శారీస్, డైమండ్ నెక్లెస్. ప్రభా, వాళ్ళంతా గొప్పవాళ్ళై ఉంటారు. నీకు తెలుసు కదా అంత ఖరీదైన వస్తువులు కొనే స్తోమత మనకు లేదని. అబ్బా, అసలు కొంచెం కూడా అర్థం చేసుకోవడం లేదు. మీరు గిఫ్ట్ ఇవ్వాలంటే డబ్బు కాదు, మనసుండటం అవసరం. కానీ మీకేమో మీ పెళ్ళం అంటే అస్సలు లెక్కే లేదు. నా తల రాతే అలాంటిదిలేండి. నేను ఎప్పుడు ఏం కోరుకున్నా అది నాకు అందనే అందదు. ఏమండి వినండి, నేనేమో మీకోసం కార్తీక దీపం రోజు ఉపవాసం ఉంటాను. రోజంతా పూజ పునస్కారాలు చేస్తూ ఉంటాను. మీ దీర్ఘాయుషు కోసం దేవుణ్ణి ప్రార్థిస్తాను. కానీ మీరేమో నా కోసం కనీసం ఒక బొట్టు బిళ్ళల ప్యాకెట్ కూడా తీసుకురారు. అయితే ఉపవాసం ఉండదు ప్రభా. ఎంత మాట అనేసారు మీరు? నేను ఎప్పుడు ఏం అడిగినా కూడా నాకు మొండి చెయ్యి చూపిస్తూ ఉంటారు మీరు. నీ వల్ల నేను అలా చేయవలసి వస్తుంది ప్రభా. ఎప్పుడు చూసినా డబ్బుల గురించే నన్ను ఎగతాళి చేస్తూ ఉంటావు. అయితే మరి నన్నేం చేయమంటారు? నా దగ్గర ఏమైనా ఉందా? నా దగ్గర ఏమీ లేదు. నా స్నేహితుల దగ్గర ఎన్ని ఉన్నాయో తెలుసా? నేను మిమ్మల్ని బతిమాలి అదే పనిగా అలసిపోవడం తప్ప నాకంటూ దక్కిందేమీ లేదు. నేనెప్పుడు మిమ్మల్ని ఏం అడిగినా మీరు నాకు ఆయన నేను నా తలరాతను అనుకోవాలి కాదు, అసలు మా అమ్మ నాన్నల్ని అనుకోవాలి. మీరే దొరికారా వాళ్ళకి? ఈ లోకం మొత్తంలో మీరొక్కరైనా దొరకాలి వాళ్ళకి. మరైతే నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? నేనేం నిన్ను పెళ్లి చేసుకుంటానని మీ అమ్మా నాన్న వెంట పడలేదు. మీరే కావాలని చేసుకున్నారు. నీ వల్లే నా బతుకు నాశనం అయిపోయింది. ఛే!